స్థాపించిన అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2024 మే 13న జరిగేటటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రాభివృద్ధి జరగాలంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ కొన్ని లక్ష్యాలకు కట్టుబడి వనరుల సమీకరణ, జాతీయకరణ లక్ష్యాలతో అలాగే అంతరాలు లేని సమాజ స్థాపన కోసం మరి దేశంలో ఫార్వర్డ్ బ్లాక్ యొక్క పాత్ర అనిర్వచనీయమైనది. దేశ స్వతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక భూమిక వహించారు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తిగా ఈ దేశంలో మరి త్యాగానికి, పట్టుదలకు అలాగే దేశ అభివృద్ధికి నేతాజీ భావజాలం ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్గా భావిస్తూ మరి రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఈ రోజున వెల్ఫేర్ స్కీమ్స్ని నమ్ముకుని మరి ఎలక్షన్లకు వస్తూ ఉన్నాయి. అలాగే అనేక లోపాలు జరుగుతున్న ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా మరి రాష్ట్ర అసెంబ్లీలో రెండు పార్టీలు, ప్రధాన పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా మరి విమర్శించకుండానే, దాంట్లో తప్పులు చర్చించకుండానే ఇదేదో విదేశాల్లో బ్రహ్మాండంగా నడుస్తుంది, ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్కి ఎంతో శిరోధార్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి పయ్యావుల కేశవులు గారు ఇది ఒక అద్భుతమైన బిల్లు అని చెప్పి ప్రసంగించడం విచారకరం. మళ్ళీ అదే నోటితో చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూముల్ని జగన్ దోసుకోబోతున్నాడని చెప్పి ఆయన ప్రకటించడం విచారకరం. అలాగే అన్ని చట్టాలు కూడా మరి రోడ్డు భద్రతా బిల్లు కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక బిల్లులు కానివ్వండి, అలాంటి తెస్తూ రాష్ట్రంపై ఈ బిల్లులన్నీ రుద్దుతూ ఉన్నారు. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానీ నేషనల్ పార్టీలుగా ఉంటూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడి రాష్ట్ర ప్రజలతో కొద్ది మమేకమై పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ పార్టీలని తమకు చెప్పు చేతలు ఉంచుకుని, అలాగే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, వైసీపీని ఒక పక్క, తర్వాత రెండోది తెలుగుదేశాన్ని ఒక పక్క, అలాగే జనసేన ఒక పక్క, ముగ్గురిని కూడా 1, 2, 3 బ్యాలెన్స్లో కాపాడుకుంటూ వైఖరి స్పష్టత లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంది. మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ అలాగే మిగిలిపోవటం, అలాగే మరి రాష్ట్రంలో చేయాల్సినటువంటి సమగ్రాభివృద్ధి విషయంలో కూడా లోపాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా ఇంతవరకు నోచుకోలేకపోవడం విచారకరం. అలాగే ఏనాడో జరిగిన శ్రీపాక్ ఒప్పందాన్ని కూడా ప్రస్తావన చేయకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకురావడంలో విఫలం అవటం, అలాగే విభజన హామీలను తీసుకురావడంలో కూడా ఆనాడు ఎలక్షన్ ముందు జగన్ గారు చెప్పింది ఏంటంటే 25 సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలో వచ్చి ప్రత్యేక హోదాను తీసుకొస్తాను, అలాగే విభజన హామీలు అమలు పరుస్తానని చెప్పడం జరిగింది. 25 ఇచ్చినా కానీ 24 ఇచ్చినా కానీ తికన్నా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అంటే టోటల్గా బీజేపీ తన శైలిలో జీఎస్టీఏ శిరోధార్యం అని ఒక పక్క చెప్తూ, ఆ జీఎస్టీఏ ప్రపంచాన్ని నడుపుతుందని ఒక పక్క చెప్తా ఉన్నారు. ఈ జీఎస్టీ అమెరికా లాంటి దేశాల్లో 3% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతదేశంలో కానీ 32% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్లో మరి 12 రూపాయలకు వస్తున్నటువంటి డీజిల్ పెట్రోల్ని కూడా అన్యాయంగా మన ఈ దేశంలో 46 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 46 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లూటీ చేస్తూ ఉన్నారు. బహిరంగంగా మద్య నిషేధం చేస్తానన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం బ్యాన్ వేసి మరి ఇష్టానుసారంగా అమ్ముతూ ఉన్నారు. దానికి ఏంటని మద్య నిషేధం ఏంటంటే రేట్లు పెంచేస్తే ఆటోమేటిక్గా తాగుడు బంద్ అయిపోతుంది, అదే మద్య నిషేధం అని చెప్పి కొత్త సూత్రీకరణ చెప్తా ఉన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన కూడా ఈ చట్టాలు ఎక్కడా జరిగిన సందర్భాలు పెద్దగా లేవు. అంటే సొంత ఆస్తి లేని సమాజం, యూరప్ సమాజం, సొంత ఆస్తి లేని సమాజంలో జరిగేటటువంటి ప్రక్రియల్ని మరి 100 సంవత్సరాల లీజు, 99 సంవత్సరాల లీజు అమెరికా లాంటి యూరప్ లాంటి దేశాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ తాతతండ్రులు వారసత్వంగా వస్తున్నటువంటి మన దేశంలో అలాంటి అప్రతిష్టకు పాలైపోయిన కాలగర్భంలో కలిసిపోయినటువంటి బిల్లులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే తండ్రి కొడుకు ఆస్తి ఇచ్చుకోవాలన్నా, ఒక కూతురికి ఇచ్చుకోవాలన్నా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మరి క్యూలో నుంచుని మరి ఆయన మద్దతుతోనే మరి అది తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ టైటిలింగ్ యాక్ట్ని చాలా లోపభూయిష్టంగా ఉన్నటువంటి తెస్తున్నారు. అలాగే అధికార పార్టీ కానీ అలాగే ప్రతిపక్ష పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి 2 పార్టీలు కూడా చెప్పాల్సింది ఈ టైటిల్ బిల్లుని మేము తీసుకురామని చెప్పాలి. కానీ నిన్ననే మరి బీజేపీ పక్ష నాయకులంతా కలిసి కూర్చుని
ఈ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్పగా ఉంది. ఇది అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. రిజిస్ట్రేషన్‌కి అడ్డంకులు ఉండవు. ఈ టైటిల్ వల్లే భూములకి రిజిస్ట్రేషన్‌లు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని చెప్పి ఒకటి చెప్తున్నారు. రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకున్న అనుమానాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాలకు సంబంధించిన బిల్డింగులు గానీ, అలాగే ప్రభుత్వ ఆస్తులకు బిల్డింగ్‌కి సంబంధించినటువంటి ఆస్తుల్ని గానీ ప్రైవేటీకరణ పేరుతోనూ లేకపోతే ఎవరికో తాకట్లు పెట్టి తనఖా పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. మేము ప్రధానంగా ఫార్వర్డ్ బ్లాక్‌గా చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా ప్రజలకు సంబంధించిన వనరులు. అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ప్రజలకు జవాబుదారీగా ఓ ట్రస్టీలాగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి గానీ, ఆ వ్యవహారాలను పక్కన పెట్టి వారేదో దైవాంశ సంభూతులుగా 25 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఒక అసెంబ్లీ టికెట్‌కి ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇంత ఖర్చు పెట్టినా మరి ప్రజల దగ్గరికి ఓటు బ్యాంక్‌కి వెళ్ళేటప్పటికి 60% కూడా ప్రజలు ఓట్లేనటువంటి పరిస్థితులు ప్రజలున్నారు. ఓటింగ్ శాతాన్ని 100% 80%కో 90%కో తీసుకెళ్ళి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటే ఎవరైనా మరి దాన్ని అభినందిస్తారు. కానీ పరిస్థితి ఏంటంటే ఇంకా 60% కూడా ఓట్లు వేయలేనటువంటి ప్రజలున్నారు. రూ. 5 దగ్గర నుంచి ప్రజలను ఓట్లతో కొనడానికి ప్రారంభించినటువంటి ప్రాంతీయ పార్టీల ప్రవాహం ఈ రోజున 5,000 నుంచి 5,000 వరకు కూడా జరిగిపోతా ఉన్నది. ఓ పక్కేమో ఫ్లెక్సీలు నిషేధించాలని ఒకసారి చెప్తారు. అదే ఫ్లెక్సీలు పెట్టి తిరుగుతూ ఉంటారు. కానీ ఎంత దారుణాది దారుణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో మరి ఏ బొమ్మ చూసినా పాస్‌బుక్కుల మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మలే. 5 ఏళ్ల నుండి ముఖ్యమంత్రి బొమ్మలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. అన్ని ప్రభుత్వ పథకాలకి ఇదే రాయలసీమలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసే దామోదర సంజయ్ పేరు పెట్టరు, టంగుటూరి ప్రకాశం పేరు పెట్టరు. లేకపోతే ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు పేరెన్నికైన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. తెలంగాణతో కోరిలేషన్‌తో ఎవరి బొమ్మలు లేకుండా ఎప్పటికిప్పుడు వచ్చి బొమ్మలు పెట్టుకోవటం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా బొమ్మలు పెట్టడం. ఇటుకో ఇలాంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం జరిగి వాటి మీద కూడా బొమ్మలు వేసుకోవడం. అలాగే ప్రతి దాని మీద కూడా ఇలాంటివి పెట్టడం. పారదర్శకత లేని పరిపాలన, జవాబుదారీతనం లేని పరిపాలన, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసేసుకుని ప్రజల్ని అప్రదిష్ట పాలు చేసేయటం, ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా పోవడం, ఒక మొనోబలిక్ వ్యవహారం నడవటం, ఫ్యాక్షనిస్ట్ రూల్స్‌ని నడిపించిన పరిస్థితులు ఈ 2 ప్రాంతీయ పార్టీలలో